చందమామ కథ పుష్పగంధి. పుండరీక పట్టణాన్ని సంపాతి అనే రాజు పరిపాలించేవాడు. అతడి రాణి చంద్రరేఖ. ఎన్నాళ్లకు వారికి సంతతి లేకపోగా రాజు అరణ్యాలకు పోయి ఘోర తపస్సు చేశాడు. కొంతకాలానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై నీ కోరిక నెరవేరుతుంది, ఇక వెళ్ళబోయి రాజా అని చెప్పి అంతర్హితుడయ్యాడు. ఆ ప్రకారం వారికి వరప్రసాదంగా ఒక చక్కని చుక్క వంటి కూతురు పుట్టింది. ఆమెకు పుష్పగంధి అని పేరు పెట్టారు. దైవజ్ఞులు వచ్చి ఆ అమ్మాయి జాతకం చూశారు. అన్ని విషయాల్లోనూ చాలా దివ్యంగా ఉన్నది, కానీ ఒక్కటే లోపం అన్నారు. అదేమిటి అని రాజు ఆత్రంతో ప్రశ్నించగా, పెళ్ళి అయిన 9వ నాడు ఆమెకు భర్తగండం కలగవచ్చు అన్నారు. ఈ మాట విన్నప్పటి నుంచి రాజు రాణి దిగులు పెట్టుకున్నారు. పుష్పగంధికి యుక్త వయసు వచ్చింది. కూతురు పెళ్లిని గురించి రాణి పదే పదే భర్తతో ప్రస్తావింపసాగింది. అందుకు సంపాతి, రాణి, పెళ్ళి అయిన 9వ రోజున మన పుష్పగంధికి 5వ తనం తొలగిపోతుందని చెప్పారు కదా జ్యోతిష్కులు. పెళ్లి చేయకుండానే ఉంటే ఆ గండం దానంతట అది తప్పిపోతుంది కదా, కనుక పెళ్లి మాట తలవవద్దు అన్నాడు. ఒక రోజున పుష్పగంధి చెలికత్తెలతో సహా బయలుదేరి వేడుకగా ఒక అరణ్యం చూడబోయింది. ఆ అరణ్యంలో ఒక కొలను కనపడేసరికి రాజకుమార్తె చెలికత్తెలు అందులో సరదాగా జలకమాడడం ప్రారంభించారు. అంతలోనే డేగ ఒకటి వచ్చి కొలను గట్టు మీద వాలింది. అది దగ్గరికి రావటం చూసి రాజపుత్రి దానిని పట్టుకోబోయింది. ఆమె పిట్టను పట్టుకోబోతూ ఉండగా ఆ డేగను వదిలిన రాజకుమారుడు రత్నమండనుడు అక్కడికి వచ్చాడు. డేగను వెదక వచ్చిన అతడు ఆమె సౌందర్యాతిశయాలకు పరవశుడైపోయాడు. డేగ కోసం వెళ్ళిన రత్నమండనుడు ఎంతకు రాకపోగా అక్కడ కనిపెట్టుకొని ఉన్న అతని నేస్తుడు ఇంద్రదత్తు వెతుక్కుంటూ వచ్చాడు. పరిస్థితి చూశాడు. రత్నమండనుడు మనస్సు విడిచి, నేస్తం, నేను ఆ పుష్పగంధిని పెళ్లాడి తీరాలి, లేకుంటే జీవించి లాభం లేదు అన్నాడు. సరే, ఆ అమ్మాయి సంగతి కనుక్కు వద్దామని అతడు బయలుదేరాడు. కొంత దూరంలో ఒక రాకుమార్తెకు చెలికత్తెలు నీళ్లు జల్లి సేద తీరుస్తూ ఉండటం కనపడింది. ఆ అమ్మాయి ఎందుకు మూర్చపోయింది అని ఇంద్రదత్తు అడిగేసరికి, వారు, ఏం చెప్పమంటావు నాయనా, ఆ అడవిలో కొలను గట్టున ఒక రాజకుమారుణ్ణి చూసింది, అతడే నా భర్త అని పట్టుపట్టి కూర్చుంది అని చెప్పారు. ఇందుకు ఇంద్రదత్తు, భేష్, బాగానే ఉంది. ఈ రాజకుమార్తె కోసమని అక్కడ మా రాజకుమారుడు సోలిపోయి ఉన్నాడు, అతని కోసమని మీ రాజకుమార్తె మూర్చపోయింది. సరే, ఇంతకంటే కావాల్సిందేమిటి అంటూ మరలిపోయాడు. ఇంద్రదత్తు నేస్తుణ్ణి కూడా తీసుకొని తమ దేశం చేరుకున్నాడు. రత్నమండనుడి తండ్రి అయిన నందమహారాజుకి సంగతి సందర్భాలన్నీ వినికిడి చేసి సంబంధం నిశ్చయించమని ప్రోత్సహించాడు. నందమహారాజు సంపాతికి కబురు పెట్టాడు. సంపాతి దాపరికం లేకుండా తన కూతురికి సంభవింపబోయే గండాన్ని గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. నందమహారాజు కొడుకుతో ఈ సంగతి చెప్పి ఈ పెళ్లి మాన్పించుదామని ప్రయత్నం చేశాడు. కానీ వద్దన్న కొద్దీ రత్నమండనుడు భీష్మింపసాగాడు. చేసేది లేక నందమహారాజు అంగీకరించాడు. అతి వైభవంగా వివాహం జరిగింది. రత్నమండనుడు పుష్పగంధిని వెంట పెట్టుకొని రత్నపురికి వెళ్ళాడు. పెళ్ళి అయిన తర్వాత 8 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. 9వ నాడు రాత్రి షికారుకని పోయి వస్తున్నాడు రత్నమండనుడు. ఆ చీకటిలో అతడు ఇంటికి మరలిపోతూ ఉండగా ఎవరో అతనిని పేరు పెట్టి పిలిచినట్టయింది. ఆ కేక వచ్చిన చెట్టు వైపుకి గిరుక్కున తిరిగి చూసేసరికి ఒక భయంకరమైన విగ్రహం కనిపించింది. పొడవు కోరలు, కోర మీసాలు, బాణ కడుపు, ఇలాంటి లక్షణాలు గల బ్రహ్మ రాక్షసుడు వాడు. ఆకలి వేస్తోంది, రా రా మింగేస్తా అంటూ గర్జించాడు రాక్షసుడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రత్నమండనుడికి పుష్పగంధి జాతకంలో భర్తగండం ఉన్న సంగతి. ఓహో, ఇదే కామోలు జ్యోతిష్కులు చెప్పిన గండం. ఏమో అనుకుని ఉపేక్షించేశాను, కానీ వారి వాక్కు వృధా కాలేదే. కానీ ఏం చేస్తామనుకున్నాడు. ధైర్యంతో రాక్షసుని ఎదుటికి వెళ్ళి, అయ్యా,
ఇదిగో వచ్చాను. నన్ను మింగివేసి నీ ఆకలి తీర్చుకోవచ్చు. పుట్టిన ప్రతి జీవుడు గిట్టవలసిందే. రోగాలతో రొచ్చులతో చచ్చే కంటే నీ వంటి రాక్షస ప్రభువుకి ఎరకావటంలోనే పుణ్యము పురుషార్థము ఉంది. అయితే ఒక్క మనవి, నీవు నన్ను ఆకస్మికంగా పట్టేశావు. ఈ మట్టున కబలించి వేస్తే నన్ను కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న భార్యకు ద్రోహం చేసిన వాడనవుతాను కనుక ఒక్క గంట సేపు నన్ను వదులు, నా వాళ్లతో చెప్పేసి వస్తాను. ఇదే నా తుది కోరిక అన్నాడు రత్నమండనుడు. సహజంగా పాషాణుడే అయినప్పటికీ ఆ రాక్షసుడి హృదయం కరిగిపోయింది. ఏమంటే రత్నమండనుడు చెప్పిన మాటలు ఎంతో సబబుగా ఉన్నాయి. అయినా ఆటంకం కలిగించుదామని రాక్షసుడు ఒక మాట అన్నాడు. అబ్బాయి, ఏదో చాలా నిజాయితీగా మాటలు చెప్తున్నావు, బాగానే ఉంది, కానీ ఇంటికి వెడితే మరలి రావటం నీ వశం కాదు సుమా. ఇలా చాలామంది చెప్పి తప్పించుకుపోతూ ఉంటారు. మాట నిలుపుకున్న వాళ్ళు తక్కువ అని హెచ్చరించాడు. అందుకు రత్నమండనుడు, అయ్యా, నీకు సందేహం ఎందుకు? ఒకవేళ నేను ఈ తూరి తప్పించుకున్నానే అనుకో, మళ్ళీ నీ కంటబడకుండా ఎక్కడికి పోగలను? మోసం చేసి నెగ్గగలనా అని ఎదురు ప్రశ్న వేశాడు. రాక్షసుడు పక్కపక్క నవ్వి, సరే నువ్వు పోయిరా అని అన్నాడు. కానీ ఒక్క ఒట్టు వేసుకోవాలి. భిక్షకు వచ్చిన అతిథిని తిరస్కరించిన వాళ్లకు ఏ పాపం కలుగుతుందో మాట తప్పిపోయిన పక్షమందు అటువంటి పాతకమే నిన్ను చుట్టుకుంటుంది అని. అలాగే ఒట్టు వేసుకొని రత్నమండనుడు బయలుదేరాడు. ఇల్లు చేరుకున్నాడు. సంగతి సందర్భాలు తల్లిదండ్రులతో చెప్పాడు. వారు బంధుమిత్రులందరూ గగ్గోలు చేస్తూ అతన్ని వెళ్ళవద్దంటూ పట్టుపట్టారు. మాట తప్పలేనన్నాడు రత్నమండనుడు. చివరకు పుష్పగంధి వద్దకు వచ్చి తన సమాచారం చెప్పాడు. బుద్ధిశాలిని అయిన పుష్పగంధి వివరాలన్నీ తెలుసుకున్నది. తక్కిన అందరిలాగా భర్తను నిరుత్సాహపరచలేదు. అతి ధైర్యంతోనూ సంతోషంతోనూ భర్తతో, మీరు మాట తప్పని మానధనులు, పోయిరండి, జయమవుతుంది అన్నది. ఈ మాటకు అందరూ ఆశ్చర్యపోయారు. పుష్పగంధి మాటలకు రత్నమండనుడు ఆనంద పరవశుడైపోయాడు. ఈ జీవితంలో తనేదో గొప్ప కార్యం నెరవేరుస్తున్నట్లుగా తృప్తిపడ్డాడు. చెప్పిన గడువుకి సరిగ్గా రాక్షసుడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. స్వామి, వచ్చాను, ఆకలి తీర్చుకో అని అన్నాడు రత్నమండనుడు. చెట్టు మీద నుంచి రాక్షసుడు దిగివచ్చి రత్నమండనుడిని పట్టుకున్నాడు. అంతలోనే భిక్షాం దేహి అన్న మాటలు వినపడ్డాయి. తిరిగి చూశాడు. ఆ భిక్ష కోరినది ఎవరు? రత్నమండనుడి భార్య పుష్పగంధి. అంత ఆకలితో ఉన్నప్పటికీ రాక్షసుడు, అమ్మా, ఏమి భిక్ష కావాలి నీకు అని అడిగాడు. పతిభిక్ష అన్నది ఆమె ఎంతో వినయంగా. రాక్షసుడు అదృశ్యమైపోయి ఆ చోటున ఒక దివ్య సుందరుడైన గంధర్వుడు కనిపించాడు. అతడు రత్నమండనుడితో, ఓయి రాజపుత్రుడా, నీ భార్యకు భర్తగండం తప్పింది, మీ కష్టాలు గట్టెక్కినై, ఆమె నీకు తగిన భార్య, కుశాగ్ర బుద్ధి. నీవు చెప్పిన మాటల వల్లనే అతిథి పూజలో నాకు దీక్ష కలదని ఆమె గ్రహించింది. నీ చేత నేను వేయించిన ఒట్టు నాకే వర్తించేటట్లుగా చేసి పతిభిక్ష పొందింది. నేను పాపం చేసిన ఒక గంధర్వుడను. శాపవశాన ఈ రాక్షస జన్మ ఎత్తవలసి వచ్చింది. నీ భార్యకు పతిభిక్ష పెట్టగానే నాకు శాప విముక్తి అయిపోయింది అనేటంతటా పైనుంచి విమానం వచ్చి గంధర్వుని తీసుకుపోయింది. నూతన దంపతులు ఇల్లు చేరుకొని ఆనందంగా ఉంటున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 డిసెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత ఆర్ జయవేలు గారు, పాండుచేరి నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.